రాబర్ట్, అయ్యా. అక్కడంతా శుభ్రం చేసిన తర్వాత ఆ సమాధిని, సిమెట్రీ, దాని చుట్టుపక్కల చక్కగా శుభ్రం చేసి ఉంచాలి. ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు మొలిచాయి. అట్టాగే. వర్షపు నీరు నిలవకూడదు. బిషప్ వస్తున్నారు తెలుసు కదా. సరే అయ్యా. అన్నట్టు రాబర్ట్, ఆ కాంపౌండ్ చుట్టూ కూడా బాగా శుభ్రం చేసుంచు. నీకేదైనా అవసరమైతే అడిగి తీసుకో. నువ్వు కొంచెం త్వరగా దిగు, వర్షం వచ్చేలోపు అక్కడికి వెళ్ళి చేరాలి మనం. నిజమే, ఇవి కొంచెం పట్టుకోండి. నేను వెళ్ళి తలుపు తాళం వేసొస్తాను. ఏమండి, ఫోన్ తీసి మాట్లాడు. నిన్న ఉదయం ఇబ్రహీం వచ్చాడని తెలియగానే ఇవాళ ఉదయాన్నే వెళ్ళి కలుద్దాం అనుకున్నాను. విధిరాతంటే ఇదేనేమో. కలుద్దాం అనుకున్న వ్యక్తి శవాన్ని చూడాల్సి వస్తోంది. యేసు ప్రభువా. హలో, ఫాదర్ లేరా? ఉన్నారు. ఒక చోటుకు వెళ్ళాలని వెయిట్ చేస్తున్నారు. మీరెవరు? అబ్రహం వాళ్ళ ఇంటి నుంచి పీటర్. ఎవరు? అబ్రహం వాళ్ళ ఇంటి నుంచి. ఓహో, ఇదిగోండి. హలో ఫాదర్, డైరెక్ట్గా మిమ్మల్ని కలవాలి. నేను అక్కడికే వస్తున్నాను. చర్చి తలుపులు మూస్తుంటే ఫోన్ వచ్చింది. ఎలా జరిగింది? ఆయన ఆరోగ్యంగానే ఉంటారు కదా. హలో హలో ఫాదర్, ఎలాగ ఇక్కడికి వస్తున్నారుగా, మాట్లాడుకుందాం. లారా, ఆంటీని తీసుకుని లోపలికి వెళ్ళు. కాసేపు రెస్ట్ తీసుకుంటుంది. అలాగే. ఆంటీ లేవండి. ఆంటీ, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రండి. ఆంటీ, జాగ్రత్త. ఆంటీ, పదండి. రెజీనా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇంకా చాలా టైం ఉంది. వెళ్ళు. ఇదిగో, దీన్ని ఉంచుకో. దీన్ని మా నాన్న కోసం లండన్ నుంచి తెచ్చాను. ఆయన కోసం చివరిసారి కొన్నది. ఇట్ వాజ్ హిస్ ఫేవరెట్. సిమెట్రీకి వెళ్ళేటప్పుడు లెట్ హిమ్ వేర్ దిస్. స్తోత్రం ఫాదర్. ఆల్బర్ట్, నువ్వు తిన్నగా చర్చికి వెళ్ళు. అక్కడ ఒక చిన్న పని ఉంది, అది పూర్తి చేసుకుని వెంటనే రా. అలాగే. ఇక నేను వెళ్తాను ఫాదర్. సాయంత్రం వస్తాను.
డయానా ఎక్కడుంది పీటర్? ఆంటీ ఆ రూమ్లో ఉంది. ఉమ్. మ్, ఎడ్విన్కి ఈ కబురు పంపించారా? క్షమించాలి. వాడికి మెసేజ్ వెళ్ళుంటుందని అనుకుంటున్నాను. శ్రీలంకలో ఇప్పుడు పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. మ్, యుద్ధం అయిపోయినా ఇంకా పాత స్థితికి రాలేదు. అది కాక వాడితో డైరెక్ట్గా మాట్లాడే నెంబర్ అబ్రహం అంకుల్ ఒక్కరికే తెలుసు. మ్. అదే ప్రాబ్లం. కబురు అందితే ఒక హాఫ్ డే సరిపోతుంది. సరైన సమయానికి ఫ్లైట్ దొరకాలి కదా, అదే సమస్య. ఎంత ఆలస్యమైనా సరే తను వచ్చే వరకు మనం ఆగి తీరాల్సిందే. అంతా ఆ యేసుప్రభువు లీల. తన సొంతింట్లోనే చనిపోవాలనే తొందరగా వచ్చాడనుకుంటా. మ్, అదృష్టం ఏమిటంటే ఇంటికొచ్చి తన వాళ్ళందరినీ చూసిన తర్వాతే పోయాడు. ఒక రాత్రంతా తన వాళ్ళందరితో హాయిగా గడపగలిగాడు. మ్, ఇలాగే మనం ఏదో ఒకటి చెప్పుకొని తృప్తి పడాలి. అంతకంటే మనం ఇంకేం చేయగలం పీటర్? ఎవరు ఎప్పుడనేది ఎవరికి తెలుసు చెప్పు. హా. ఫాదర్, నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అదేంటి, నువ్వే కదా పీటర్ నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పావు. ఇప్పుడేమో ఎలా అంటున్నావు? ఆ, అది నేను అడగబోయేది మీరు చెప్పబోయేది ఒకటేనని నాకు అనిపిస్తోంది. అందుకే ఆహా. ఆ. పీటర్, నీ మనసు నీకేదో తొలుస్తుందని నాకు అనిపిస్తోంది. తెల్లవారుజామున చావు గురించి మీరే కదా నాకు ఫోన్ చేసింది. అరే, అదేంటి, నువ్వే కదా నాకు ఫోన్ చేసింది. కాదు, దానికంటే పొద్దున ఇంకా ముందు. లేదే. మ్, అయితే చర్చి నుంచి ఎవరన్నా ఫోన్ చేస్తుంటారు. చర్చి నుంచి ఎవరు ఫోన్ చేస్తారు? నీ ఉద్దేశం ఏమిటో నాకు వివరంగా చెప్పు. ఆ, అంకుల్ చనిపోయారని నాకు ఫోన్ చేసి చెప్పారు, కానీ ఎవరో తెలీదు. ఆ, బట్ నేను ఫోన్లో మాట్లాడేటప్పుడు చర్చ్ బెల్ సౌండ్ వినిపించింది. తర్వాత మీతో మాట్లాడేటప్పుడు కూడా అదే బెల్ సౌండ్ విన్నాను. ఫోన్లో చెప్పిన విషయం వినగానే నేను షాక్కి గురయ్యాను. అందుకే ఏంటా విషయం? అబ్రహం అంకుల్ది సహజ మరణం కాదు, చంపేశారని చెప్పాడు. ఆ? పీటర్, ఎవరది? ఈ కుటుంబం అంటే పడని వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు. దేనికైనా వెనుకాడని కుటుంబం కదా వీళ్ళది. దానికి తగ్గట్టే శత్రువులు కూడా ఉండుంటారు. సమయం వచ్చినప్పుడు ఈ కుటుంబాన్ని కూలదొయ్యాలని ఎదురుచూస్తూ ఉండుంటారు. హ్మ్. ఈ విషయాన్ని మనసులోనే ఉంచుకోండి. బయటకు పొక్కితే ప్రమాదం. హ్మ్.